డిప్యూటీ సీఎం హోదాల తోలు సూరి పిఠాపురం పోయిన పవన్ సార్కు ఫ్యాన్స్ వెల్కమ్ చెప్పిన తీరు చూస్తే ఫిదా కావాల్సిందే. సార్ వచ్చే బాటలా గులాబీ పూలు వర్షి మరే దొరుకుండ్రు. అస్సలైన అభిమానం అంటే ఏందో కళ్ళకు గట్టినట్టు చూపించురుగా జన సైనిక్స్ అంతా. మళ్ళీ మనం కూడా చూడాలి కదా. చలో ఇంకెందుకు లేటు. పవన్ సార్ మీద అభిమానం మస్తు పొంగిపోతుంది పిఠాపురం పబ్లిక్. ఆ ఎత్తిపోతున్న అభిమానాన్ని ఎట్లా చూపించాలో తెలియక ఇగో ఈ తీర్ల పూల బాటలు వరిచి పవన్ సార్ను పూలలో పెట్టి చూసుకుంటారు. అభిమానులంతా పూల బాట వరిస్తే సార్ మాత్రం పక్క పంటి పోయి నా తోవ ఇప్పుడు సింపుల్ అని సింపుల్గా చెప్పిండు. ఇక అంతేకాదు, ఇక పింఛన్లు వంచే కార్యాన్ని పిఠాపురం కెంచే చాలు చేసిండు. లబ్ధిదారులకు వర్మ సార్ తోటి కలిసి చెక్కులు వంచిండు. ఇక ఆ సభలో మస్తు ముచ్చట్టు చెప్పుకొచ్చిండు. నేను 100 కోట్లు ట్యాక్స్ కట్టినా నాకు అవినీతి చేసే అక్కర్లేదు, రూపాయి కూడా తినకుండా పని చేస్తా, అవినీతి లేకుండా పాలన అందిస్తాము, జీతం కూడా తీసుకోకుండా పని చేస్తా అని మస్తుగా చెప్పుకొచ్చిండు. ఇక పవన్ సార్ మాటలు చూసి ఫ్యాన్స్ పొంగిపోయారు. అటు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కూడా మస్తుగా సంబరంలో మునిగి తేలేరు. మొత్తం మీద రాష్ట్రమంతా సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు పబ్లిక్ ఖుషైపోయారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉంటది, సంబంధిత శాఖ మంత్రి ఫోటో ఉంటది, సంక్షేమ కార్యాలయమైనా సీఎం ఫోటోలే వేస్తారు ఏడైనా. కానీ మా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో కూడా ప్రభుత్వ ప్రకటనలలో ఉండాలి అని గిది చూసి గుస్సా అవుతుర్రట కొంతమంది జన సైనికులు. ఇద్దరు పొత్తుల పుంజు నూతులబడి సచ్చిందన్నట్టు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం కథ. ఈయన సర్కార్ కార్యాలు ముఖ్యంగా ముఖ్యమంత్రి మీదకెళ్ళి నడుస్తాయి. అయితే ఇలా ఆంధ్రాల సామాజిక భద్రతా పింఛన్లు కార్యక్రమం సురువైంది కదా. ఇక దానికోసం పేపర్లలో చంద్రాల సార్ ఫోటోతో పెద్ద ప్రకటన ఇచ్చింది సర్కారు. అందులో పవన్ సార్ ఫోటో ఏది? పొత్తుల సర్కార్ అంటే పొత్తుల మనిషి ఫోటో కూడా పెట్టాలి కదా. మమ్మల్ని చిన్నతనం చేస్తారా అని కొందరు జన సైనిక్స్ గుస్సా అవుతున్నారట. అయినా ప్రతి దాంట్లో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు ఉంటుంది? మెజార్టీ కార్యాలన్నీ సీఎం పేరు మీదే నడుస్తుంటాయి. మరి గద్దెలవకుంటే ఆడిపోసుకుంటే ఎట్లా అని కొందరు టీడీ పోలీసు అద్దె చెప్పుకుంటారట. పథకంతో పబ్లిక్ మేలైతుంది చూస్తారా, పోర్ట్ వల్ల లేవు, దాంట్లో కలర్ లేవని గుడ్డు మీద ఈకలు వీక్తారా అని ఇంకొందరు గరమవుతురట. అయినా ప్రభుత్వ ఆఫీసులో సీఎం డిప్యూటీ సీఎం పోర్ట్ వల్ల ఉండాలని సర్కారే ఆర్డర్ ఇచ్చే. పింఛన్ల దాంట్లో సార్ పోర్ట్ వల్ల లేకుంటే ఏమవుతుంది? నిజంగానే పవన్ సార్ చూస్తున్న శాఖ సంక్షేమ పథకాల్లో సార్ పోర్ట్ వల్ల లేదంటే కావాలని చేసిరు అనొచ్చు. సర్కారీ కార్యాలయాలకు గవర్నెన్స్తో ఏమొస్తుంది? పెద్ద లీడర్లకే లేనప్పుడు ఈ లీలు కొట్లాడుకుని ఎందుకు మంది ముంగడ పలసగైతారు అనుకుంటారట ఈ సంగతి తెలిసిన వాళ్ళు.